హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇప్పుడు నేను ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నానండి. రండి, నేను ఎలా చేస్తున్నాను ఏంటో ఒకసారి చూడండి. మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇలా వండుకోండి, ఓకేనా? స్టవ్ వెలిగించుకోండి. డిక్ష పైన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ పావుతోటి ఒక పావు ఆయిల్ అయితే వేసానండి. ఒకటి చాలండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 మెంతుల గింజలు తాలింపులో వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, బాగా వేయించుకుందామండి. పప్పులు ఏం వేయలేదండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అంతే. బాగా వేగించుకుందాం. చూసారా, ఇది చక్కగా ఆవాలు వేగి చక్కని స్మెల్ వస్తుంది. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేశాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేశానండి, ఇలా పొడవుగా. అలాగే కొద్ది కరివేపాకు కూడా దీనిలో వేసేసుకుందాం. ములక్కాయ టమాటా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తొందరగా అయిపోద్ది కూర. ములక్కాయ ఉడికితే చాలు. ఇప్పుడు ములక్కాయలు సీజన్ కదా, బాగా వస్తున్నాయండి. అందుకని ఎక్కువగా తీసుకుంటున్నాం అనమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఇంతవరకు మనం వేయించుకుందాం. కొద్దిగంత దీనిలో సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అవుతాయండి తొందరగా. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం మెత్తబడేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఈ ములక్కాయలు అయితే దీనిలో వేసేసుకుందామండి. శుభ్రంగా కడిగి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెంసేపు మగ్గించుకుందామండి కూర. దీన్ని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకుందాం. చూద్దామండి. ఇప్పుడు ఒక 4 పెద్ద టమాటాలు బాగా పండినాయి కూరలో అయితే వేస్తున్నానండి. కలపడం కుదరట్లేదండి అసలు. ఇలా అయితే బాగా కలుస్తుంది. కొంచెంసేపు మగ్గనిద్దాం, మూత పట్టిద్దాం. చూద్దామండి. టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ములక్కాయలు కూడా మెత్తపడుతున్నాయి కొద్దిగా. సన్న ములక్కాయలండి ఇవి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. మర్చిపోయానండి, ఇందాక నేను అల్లం పేస్ట్ వేసాను కొద్దిగా. అది నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను, ఆన్లో లేదు. అందుకని ఆ క్లిప్ మిస్ అయిందనమాట. కారం వేసానండి కొద్దిగా. మీరు కావాలంటే మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు. కొంచెం ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మనం
ఉడికించుకొని నీళ్ళు అయితే పోసుకుందాము. ములక్కాయ టమాటా కూర ఉండేది పులుసు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఉడికించుకుందాం. చూడండి, వాటర్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఇందాక వేసాను కదా, మీరు అంటే నేను వీడియో ఆఫ్ చేశానండి. నేను మర్చిపోయి ఆన్లో ఉందనుకోని, అందుకని అట్లా ఎప్పుడు వస్తాను అన్నమాట. నీళ్ళు అయితే వేసాను కదా, కొంచెం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ నీళ్ళు అయితే దీనిలో వేసేద్దాం. అందాక కాసేపు ఉడకనిద్దాం ఆ నీళ్ళతోటి. చూడండి, కూర ములక్కాయ టమాటా కూర చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు నేనైతే చింతపండు రసం అయితే వేస్తాను. చూపించాను కదా, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని, పులుసు కదండి అది, అందుకని కొంచెం పులుసులాగే ఉండాలన్నమాట. ములక్కాయ టమాటా పులుసు అన్నమాట. పాత పద్ధతిలో ఎలాంటి ఏమీ దీంట్లో లేకుండా పాత పద్ధతిలో మన అమ్మోళ్ళు చేసే విధంగా చేస్తున్నానండి. చాలా ఈజీ అంటే ఈజీ. ఒక పావు టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అండి, వేయించుకుని పొడి చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి. ఇంకా అంతేనండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పటికే ముక్కలు మెత్తబడిపోయాయి. ములక్కాయలు మెత్తబడిపోయి విడిపోతున్నాయి. ఉప్పు చూద్దామండి, మర్చిపోయాను. ఉప్పు అయితే చూద్దాం. చప్పగా ఉందండి, బాగా చాలదు, ఇంకొంచెం వేసుకోవాలి. చాలు. కొత్తిమీర అసలు రావట్లేదండి మాకు. కూరగాయల వాళ్ళు ఎవరు తీసుకురావట్లేదు, సైకిల్ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు అసలు. కొత్తిమీర చాలా రోజుల నుంచి, ఒక 1 వీక్ నుండి రావట్లేదు, దొరకట్లేదు మాకు. లాస్ట్లో ఇంకా దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ మరి నా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఓకే, కాసేపు ఉడకనిద్దాం బాగా. చూసారా, ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఈ మాత్రం పులుసు అయితే ఉండాలి. పులుసు కదా, ములక్కాయ టమాటా పులుసు అనమాట. అంత బాగా ఎక్కువ నీళ్ళు ఏం లేదులేండి, ఈ మాత్రం కొంచెం ఇలా ఉండాలన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూసారండి, మరి మీకు నచ్చిందా ఈ వంట? మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు చేసే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. అందుకోసమని నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి లైక్ అయితే చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్, ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మరి నచ్చిందా? ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.